నమస్తే మిత్రులారా! ఈరోజు నేను చెప్పబోయే అంశము అక్రమ రిజిస్ట్రేషన్‌ల రద్దు అధికారం కలెక్టర్లకు. జిల్లా రిజిస్ట్రార్ వారి విచారణ నివేదిక మేరకు చర్యలు అని ఏపీ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రిజిస్ట్రేషన్ రద్దుపరిచే అధికారం శ్రీ కలెక్టర్ వారి నేతృత్వంలో ప్రత్యేక కమిటీకి సిఫారసు చేస్తూ దఖలుపరుస్తూ ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చ్ 2023లో ఈ నోటిఫికేషన్ బిల్లును చట్టసభల ద్వారా ఆమోదం పొంది రాష్ట్రపతి వారి ఆమోదం లభించడంతో ఈ నోటిఫికేషన్ బుధవారం నుంచి అమలులోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ జయలక్ష్మి గారు ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా సివిల్ కోర్టులకు మినహా అక్రమాస్తులను రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. అయితే అక్రమాస్తుల రద్దు పరిచే అధికారం శ్రీ కలెక్టర్ వారికి ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల రిజిస్ట్రేషన్ల నిరోధించడానికే జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం 1908ను సవరిస్తూ ఏపీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 మార్చి 20, 2023న ఈ చట్టాన్ని అమలుపరుస్తూ శాసనసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి వారు ఈ బిల్లును ఆమోదించారు. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆస్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినాయని కంప్లైంట్ అందితే ఆ కంప్లైంట్‌ని శ్రీ జిల్లా రిజిస్ట్రార్ వారు తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలన్నిటిని కూడా శ్రీ కలెక్టర్ వారి నేతృత్వంలో ఉన్న కమిటీకి చూపించి ఆ కమిటీలో శ్రీ జిల్లా కలెక్టర్ వారు, శ్రీ జిల్లా రిజిస్ట్రార్ వారు, ఇతర సిబ్బందితో కూడా అవన్నీ ఆధారాలన్నిటిని కూడా పరిశీలించున్న తర్వాత శ్రీ కలెక్టర్ వారు యథార్థంగా అందులో ఫేక్ ఫ్రాడ్‌లెస్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగినాయి, అక్రమాస్తుల రిజిస్ట్రేషన్ జరిగిందని వాళ్ళు పూర్తిగా 100% నమ్మితే ఆ దస్తావేజులను రద్దుపరిచే అవకాశం ఉంటుందని ఈ బిల్లు యొక్క స్వాభావికం. అయితే ప్రజలందరూ ముఖ్యంగా ఒకటి గమనించాలి. ఈ నోటిఫికేషన్‌లో ఉన్న ఈ విషయాల్లో ఎక్కడా కూడా ప్రజల యొక్క లీగల్ విషయాలు కానీ, భూ తగాదాలు గానీ, సరిహద్దు తగాదాలు గానీ, వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ పార్టీషన్ సూట్స్ కానీ ఎక్కడా పరిష్కరించబడతాయని లేదు. ఇవి ఏమీ అప్లై కాబడవు. దయచేసి గమనించండి. జై హింద్.